నిన్న నైట్ జరిగిన ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ పల్లె స్టేడియంలో జరిగింది. అసలు ఏం ఆడుతున్నారు ఆస్ట్రేలియా వాళ్ళు? అసలు బాగానే ఆడట్లేదు. అసలు టాప్ టీం, వన్ ఆఫ్ ద టాప్ టీమ్స్ అది ఆస్ట్రేలియా. అలాంటిది అసలు ఏం ఆడుతున్నారు? లాస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోయారు, జింబాబ్వే వాళ్ళతో ఓడిపోయారు. అసలు ఏం ఆడుతున్నారు అసలు అర్థం కావట్లేదు. ఈ మ్యాచ్ కూడా నిన్న నైట్ కూడా ఓడిపోయారు. ఫస్ట్ ఇన్నింగ్స్ చేసుకొని ఆడారు, 180 దాకా కొట్టారు. వికెట్స్ పడుతూనే ఉన్నాయి, మళ్ళీ ఒక పక్క ఆడుతూనే ఉన్నారు, వికెట్స్ పడుతూనే ఉన్నాయి. 180 కొట్టారు. అంత హై స్కోర్ కొట్టినా కూడా ఓడిపోయారు. అసలు బాగానే ఆటలు ఆస్ట్రేలియా. నాకు తెలిసి ఆస్ట్రేలియా ప్యాకప్ చూస్తుంటే పరిస్థితులు. అసలు ఏం ఆడతారు? ఏం మ్యాచ్ అది? మంచి మంచి టీమ్స్ అని ఆడట్లేదు అబ్బాయి. సరే, ఏదైంది నాకు అర్థం కావట్లేదు. ఆస్ట్రేలియా మంచి టీం అసలు. నెక్స్ట్ ఫస్ట్ మ్యాచ్కి వస్తే ఫస్ట్ బ్యాటింగ్ ఆస్ట్రేలియా చేసింది. ఓపెనర్స్ మన కెప్టెన్ మిచెల్ మార్ష్. ఈసారి కెప్టెన్ మిచెల్ మార్ష్. లాస్ట్ టైం హెడ్ అని ట్రావిస్ హెడ్. ఈ మిచెల్ మార్ష్ తీసుకున్నాడు. మిచెల్ మార్ష్ కెప్టెన్ బాగా ఆడాడు. నెక్స్ట్ ట్రావిస్ హెడ్ కూడా బాగా ఆడాడు. వాళ్ళిద్దరూ బాగా ఆడింది. హాఫ్ సెంచరీస్ చేశారు. ఇంకెవరు పెద్దగా ఆడింది లేదు. వికెట్స్ పడుతూనే ఉన్నాయి, కానీ స్కోర్ బాగానే కొట్టారు. 180 కొట్టారు స్కోర్. మ్యాక్స్వెల్, నెక్స్ట్ స్టోయినిస్, మిడిల్ ఆర్డర్లో నాకు తెలిసి మెయిన్ స్పిన్ ఎఫెక్ట్ బాగా పడుతుంది. ఎందుకంటే మొత్తం స్పిన్నర్స్ ఎక్కువ. నీకు శ్రీలంక అన్న పాకిస్తాన్ కూడా కాదు, కానీ బంగ్లాదేశ్, నేపాల్ ఎక్కువ వీళ్ళు స్పిన్ ఎక్కువ ఆడలేకపోతున్నారు. దానివల్లే సగం నీకు మ్యాచ్ అంతా టర్న్ అవుతుంది. సో బ్యాటింగ్ వస్తే నాకు తెలిసి మిచెల్ మార్ష్, హెడ్, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరు బాగా ఆడింది. నెక్స్ట్ శ్రీలంక బౌలింగ్ వస్తే బౌలింగ్ చాలా బాగా వేశారు. అసలు వికెట్స్ మామూలుగా ఇలా ఆల్ అవుట్ చేశారు అందరు. మొత్తం వికెట్స్ అన్ని పడిపోయినాయి డౌన్. సో ఫస్ట్ బౌలింగ్ వస్తే చమీరా 2 వికెట్లు తీసాడు. నెక్స్ట్ తీక్షణ స్పిన్నర్ ఒకటి తీసాడు వికెట్. నెక్స్ట్ షనక నెక్స్ట్ మన పతిరానా వాళ్ళు వికెట్లు తీయాలి. కానీ నెక్స్ట్ దుషాన్ హేమంత 3 వికెట్లు తీసాడు. ఉన్నాడు అయితే రన్స్ ఎక్కువ ఇచ్చాడు, ఎకానమీ ఎక్కువ ఉంది. 4 overs 30 minutes ఇచ్చాడు స్కోర్. సో నెక్స్ట్ దునిత్ వెల్లలకి ఒక వికెట్ ఇచ్చాడు. కమిందు మెండిస్ కూడా ఒక వికెట్ ఇచ్చాడు. బౌలింగ్ చాలా బాగా చేశారు. అంటే హోమ్ గ్రౌండ్, వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి వికెట్స్ అన్ని బాగా చేశారు. వికెట్స్ బాగా పడ్డాయి, కానీ ఒక పక్క స్కోర్ వస్తూనే ఉంది. నేను 180+ కదా, మంచి స్కోర్, డీసెంట్ స్కోరు. డీసెంట్ అయింది, మంచి స్కోరే నాకు తెలిసి. ఆస్ట్రేలియా వాళ్ళు వికెట్లు పడుతున్నా కూడా నీకు ఆ ఓపెనర్స్ వల్లే నీకు అంత స్కోర్ వచ్చింది. కానీ వీళ్ళు కూడా బౌలర్స్ అయితే నీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే బాగా ఇచ్చారు, బాగా పర్ఫార్మ్ చేశారు. సో అది బౌలింగ్ వస్తే అది పరిస్థితి. అందరూ ఆల్అౌట్, ఆస్ట్రేలియా ప్లేయర్స్ అందరు. ఇక్కడ మర్చిపోయాను నేను, ఆస్ట్రేలియా టీం నుంచి జాష్ ఇంగ్లీష్ వికెట్ కీపర్, నెక్స్ట్ గ్లెన్ మ్యాక్స్వెల్, వీళ్ళిద్దరు 20+ కొట్టాడు. వీళ్ళు కూడా పుష్ చేశారు స్కోర్. అంతలే, ఇద్దరు 20+ కొట్టారు ఇద్దరు. సో నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ శ్రీలంక బ్యాటింగ్ వస్తే ఇది హైలైట్. అసలు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అయింది వాళ్ళకి. ఎవరో పోతున్నారు, సూపర్గా ఆడారు, చాలా ప్లస్ అయింది వాళ్ళకి. ఓపెనర్స్ నిస్సాంక కొట్టాడు, 100 కొట్టాడు సెంచరీ, నాట్అవుట్ 100 కొట్టాడు. మామూలుగా బ్యాటింగ్, పవర్ హిట్టర్. నెక్స్ట్ కుసాల్ పెరరా ఓపెనర్ అవుట్ అయిపోయాడు త్వరగానే. స్టోయినిస్ బౌలింగ్ అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ వికెట్ కీపర్ కుషాల్ మెండిస్ హాఫ్ సెంచరీ, చాలా బాగా ఆడాడు. అసలు స్టేడియంలో వాళ్ళే కాబట్టి వాళ్ళ సైడ్ ఫాస్ట్, వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆడియన్స్ వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కాబట్టి బాగా కొట్టాడు. 50+ హాఫ్ సెంచరీ చేశాడు. నెక్స్ట్ పవన్ రత్నాయక్, నేను వినలేదు పేరు, ప్లేయరే తెలియదు నాకు, అతను కూడా బాగా ఆడాడు. 20+ కొట్టాడు స్కోర్, 28, అరౌండ్ 28 ఎంత కొట్టాడు, బాగా కొట్టాడు. బ్యాటింగ్ మాత్రం చాలా బాగా చేశాడు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే.
బౌలర్స్ అసలు రన్స్ ఎక్కువ చేశారు అసలు. వాటే బ్యాటింగ్ చాలా బాగా ఆడారు. హోమ్ గ్రౌండ్ వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. సో అలా మొత్తం స్కోర్ అంతా కొట్టారు. నెక్స్ట్ ఆస్ట్రేలియా బౌలింగ్ వస్తే అసలు రన్స్ ఎక్కువ ఇచ్చేసారు అసలు. అసలు ఫస్ట్ బౌలర్స్ వస్తే ఫస్ట్ జావియర్ బార్లెట్ నో రన్స్. తర్వాత ఆడమ్స్ రన్స్ ఎక్కువ చేసాడు. వికెట్స్ లేదు, రన్స్ ఎక్కువ చేశాడు. 0 వికెట్స్, 40+ ఇచ్చాడు 4 overs వేసి. గ్లెన్ మ్యాక్స్ 2 ఓవర్లు వేసాడు. 2 ఓవర్లు వేసి వికెట్స్ తీసుకోలేదు. నెక్స్ట్ ఎవరున్నారు, కాపర్ కొనోలి కూడా వేసాడు. నో వికెట్స్, 0 వికెట్స్. ఎవరున్నారు, స్టోయినిస్ ఒక్కడే వికెట్లు తీసింది. 2 వికెట్లు తీసాడు. ఆ తీసిన 2 వికెట్లు మనోడే తీసాడు. 2 వికెట్లు పడ్డాయి, 2 వికెట్లు మనోడే తీసింది. కుషాల్ పెరెరా తీసాడు. నెక్స్ట్ తీసాడు కుషాల్ మెండిస్. వీళ్ళిద్దరు స్టోయినిస్ వికెట్లు తీసాడు. సో స్టోయినిస్ తప్పిస్తే నీకు ఇంకెవరు వికెట్లు తీసింది. అందరు రన్స్ ఎక్కువ ఇచ్చారు. ఎకానమీ ఎక్కువ 30+, 40+ కూడా ఇచ్చున్నారు. రన్స్ మాత్రం బాగా ఓవర్ఫ్లో అయిపోయినారు. ఉత్తికి పడేశారు. అసలు మామూలుగా ఆడలేదు, ఉత్తికి పడేశారు శ్రీలంక వాళ్ళు. అసలు ఆస్ట్రేలియా వీక్ అయిపోయింది అనిపించింది నాకైతే. టీం లాస్ట్ మ్యాచ్ జింబాబ్వే వాళ్ళతో కూడా ఆడలేకపోయారు. అసలు జింబాబ్వే గెలిచిందంటే ఆస్ట్రేలియా వాళ్ళతో నేను అసలు ఇప్పటికీ నమ్మలేకపోయాను. స్ట్రాంగ్ టీం ఇంకా వీక్ అయిపోతాం తెలిసి. ఎస్, అది పరిస్థితి. ఆస్ట్రేలియాకి వస్తే ఆస్ట్రేలియా లాస్ ద మ్యాచ్ వన్స్ అగైన్. శ్రీలంక back-to-back విన్నింగ్స్. స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది. రెడీ స్టార్ట్ అయిందబ్బా. మైక్ ఆన్లో ఉంది. ఎస్, స్టార్ట్.